ఒక్కొక్కసారి మన మనసులో ఏం ఆలోచిస్తున్నామో ఉన్నది ఉన్నట్లు చెప్తే అవతల వాళ్ళకి కోపం వచ్చింది. వీడియో చూసి మీరు కూడా నా మీద కోపడతారేమో అని అనుకుంటున్నా. పర్వాలే, ఈ క్షణాన నా మనసులో నేనేం ఆలోచిస్తున్నానో మీకు చెప్పాలనుకుంటున్నా. సంవత్సరం పౌర్ణమి రోజు శివాలయంలోనే కార్తీక దీపాలు వెలిగించాలన్నదే నా కోరిక. ఒకవేళ కుదిరినా కుదరకపోయినా అయ్యో వెలిగించుంటే బాగుండేదే అని ఆ రోజంతా బాధపడుతూ కూర్చుంటా. అంటే నేను ఈ సంవత్సరం మా ఆయన బలవంతం మీదనే గుడికి వెళ్ళాను. అక్కడ కూర్చుని దీపాలు వెలిగించేంత సేపు నా ముందు నా పక్కనున్న దీపాలను చూసి నా పిల్లలు ఎక్కడ ఉన్నారో అని టెన్షన్ పడుతూనే ఉన్నా. అప్పటికి మా ఆయన నేను ఉన్నాలే, నేను జాగ్రత్తగా చూసుకుంటాను, పూజ చేసుకో అని కూడా అన్నారు. అయినా కూడా దీపాలు వెలిగించి శివుని దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకున్నంత సేపు ఈ 2025లో జరిగిన ప్రమాదాలన్నీ గుర్తుకొచ్చిరా. రెండా అండి, ఫ్లైట్, బస్సు, ట్రైన్, గుడిలో తొక్కిసలాట, ఎన్నెన్ని ఘోరాలు అవన్నీ కళ్ళ ముందు కనిపించాయి. అవే కాకుండా నా చుట్టూ ఉన్న దీపాలు నాకెక్కడ అంటుకుంటాయో అని టెన్షన్ గా ఉంది. ఎంతో మంది ఎన్నో రకాల దీపాలు నీ కోసం ఎంతో భక్తితో వెలిగించారు. ఏమిటి శివయ్య, దినదిన గండం నూరేలా ఆయుష్. ఇప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో ఊహించలేకపోతున్నాం. అసలు మమ్మల్ని కాపాడటానికి నువ్వు వస్తావా లేదా అని నేనింటికి వచ్చేదాకా అదే తలంపు. దేవుని దగ్గర కూర్చొని ఎందుకమ్మా చావు బతుకుల గురించి అని మీరు అంటారేమో. చేస్తానండి, ఆ క్షణంలో ఈ సంవత్సరంలో జరిగిన ప్రమాదాలన్నీ గుర్తుకొచ్చాయి.